ఎంజరావు గారు, ఈ ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ అంటే భారత్కి మిత్రదేశం. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోదీ ఇజ్రాయెల్ టూర్ లక్ష్యం ఏంటి, టార్గెట్ ఏంటి? అంటే ఇస్లామిక్ నాటో ఏర్పడకుండా చేయడమేనా? ఎస్ అండి. ఇప్పుడు నరేంద్ర మోడీ భారత ప్రధాని దౌత్యంలో పరాకాష్ఠ దశకు చేరుకున్నాడని చెప్పొచ్చు. రీసెంట్గా ఇండియా ట్రేడ్ డీల్ అవడం, ట్రంప్ని ఇష్టం వచ్చినట్టు ఉతికినట్టు ఆరేసినట్టు చేయడం, తర్వాత చైనా రష్యాలతో అద్భుతమైన సంబంధాలు, ఎక్కడికక్కడ సంబంధాలు నెలకొల్పుకున్న దశలో ఫిబ్రవరి 27వ తారీఖున నరేంద్ర మోడీ టెల్ అవీవ్ ఇజ్రాయెల్ పర్యటనకు వెళుతున్నారు. చూడండి ఎంతటి ప్రాముఖ్యత ఈ పర్యటనకి ఇస్తున్నారు. ఎందుకంటే చాలా హైలీ బిజీ టాస్క్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మాక్రాన్ వస్తున్నారు, తర్వాత జర్మనీ, తర్వాత కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వస్తున్నారు. ఎన్నో ఫారిన్ ట్రిప్లు ఉన్నాయి. ఈ మధ్యలో ఆయన వీలు చూసుకొని ఇజ్రాయెల్ పర్యటనకు వెళుతున్నారు ఫిబ్రవరి 27వ తారీఖున. గుర్తుపెట్టుకోవాలి. దీనికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇస్లామిక్ నాటోని సర్వనాశనం చేయడం. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. రీసెంట్గా యుఏఈ అధ్యక్షుడు ఇండియా రావడం, యుఏఈ అధ్యక్షుడు ఇండియా రాగానే పాకిస్తాన్తో ఉన్న ఒక ప్రాజెక్ట్ నంటిని క్యాన్సిల్ చేసుకుని పక్కన పెట్టేయడం. గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికే ఇజ్రాయిలు, ఇండియా, యుఏఈ, అమెరికా కలిసి ఒక చతుర్ముఖ కూటమిని, ఇది గల్ఫ్ క్వాడ్ అనేది వెస్ట్ ఏషియా క్వాడ్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు అమెరికాని పక్కన పెడితే యుఏఈ ఇజ్రాయెల్తో అద్భుతమైన సంబంధాలు పెట్టుకుని, ముఖ్యంగా ఇజ్రాయెల్, ఎందుకంటే ఇస్లామిక్ నాటో భారత్కి ఎంతైతే ప్రమాదమో ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని అంత క్వశ్చన్ చేస్తుంది ఇస్లామిక్ నాటో. అందుకనే ఈ టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ముఖ్యంగా ఈ 3 దేశాలు ఇస్లామిక్ నాటోకి పునర్కల్పన చేశాయి, రీకన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియాని ఓడించలేదు కాబట్టి ఏం చేస్తుంది, ఇస్లామిక్ నాటో, ఇస్లామిక్ బ్రదర్హుడ్ను పోగు చేసి అక్కడ ఈ నాటో ఆర్టికల్ 1 లాగా ఈ నాటోని పెట్టేసి పాకిస్తాన్ మీద అటాక్ చేసి ఇండియా మీద ఇస్లామిక్ దేశాలన్నీ వచ్చేటట్టు చేయడం. ఇది పాకిస్తాన్ దుష్ట పన్నాగం. దీనికి ఎక్కువగా వంత పాడేది ఎర్డగాన్, ఇది టర్కీ అధ్యక్షుడు. ముఖ్యంగా సౌదీ అరేబియా రిచెస్ట్ నేషన్ అనమాట గల్ఫ్లో, దాంతో ఒప్పందం పెట్టుకున్నారు. డబ్బు వస్తుంది, తర్వాత టర్కీ నాటో ఆయుధాల కింద ఉంటాయి, ఆ ఆయుధాలు తోడవుతాయి. పాకిస్తాన్ ఆర్మీ, మోడర్న్ ఆర్మీ, ఇవన్నీ తోడవుతాయి. ఇండియాకి భరతం పట్టొచ్చని వెళ్తున్నారు. ముఖ్యంగా ఇది ఇజ్రాయెల్ కూడా అస్తిత్వానికి ప్రమాదం, నేను ఇందాక చెప్పినట్టు. కాబట్టి ఇజ్రాయెల్, ఇండియా ముఖ్యంగా ఈ నాటో, ఇస్లామిక్ నాటో టార్గెట్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇండియా ప్రధాని మోడీ అక్కడికి వెళుతున్నారు అంటే ముఖ్యంగా ఇస్లామిక్ నాటో దేశాలు అనుకుంటున్న పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలకి మూడినట్టే. ఎందుకు, వాళ్ళు అక్కడ ద్వైపాక్షిక ట్రేడు ఇవే కాకుండా డిఫెన్సే కాకుండా వాళ్ళని కౌంటర్ చేసే వ్యూహాలు తయారు చేస్తారు. ఏ విధంగా అంటే ఇస్లామిక్లో ప్రపంచంలో షియా తర్వాత సున్నీ దేశాలకి చాలా పెద్ద గొడవలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సున్నీ దేశాలు పాకిస్తాను, సౌదీ అరేబియా, ఈ దేశాలన్నీ ఒకటవుతున్నాయి. కాబట్టి షియా దేశాలైన ఈ యుఏఈ, ఇరాన్, వీళ్ళు సత్సంబంధాలు పెట్టుకుంటారు. ఇరాన్తో కుదరదు కానీ భారతదేశానికి ఉంది. యుఏఈ అనేది ఇజ్రాయెల్, ఇండియాలకు కూడా దగ్గరలో ఉంటుంది. ఇంకా కొన్ని దేశాలను పోగు చేసి ఇస్లామిక్ నాటోలో విభజన తీసుకురావడం, ఇది వీళ్ళు చేసి ఎత్తుగడ అనమాట. దాంతోపాటు కొన్ని ఆయుధాలు, వాళ్ళు కౌంటర్ చేయడానికి కావాల్సిన ఆయుధ ఒప్పందాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇండియాల మధ్య ఒక పెద్ద ఆయుధానికి సంబంధించిన జాయింట్ వెంచర్, అంటే కో ప్రొడక్షన్, ఇద్దరు కలిసి సంయుక్తంగా నెక్స్ట్ జన్ ఆయుధాల తయారీకి కొన్ని ఒప్పందాలు జరగవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ, వీటికి జరగవచ్చు. తర్వాత రోబోటిక్స్ వారు, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన, వార్ఫేర్కి సంబంధించిన ఒప్పందాలు అవుతాయి అనమాట. ఇలాంటి అంటే ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా ఇలా ఎంత అధునాతనమైన యుద్ధాలు తయారీ చేసే దేశాల మధ్యలో ఇజ్రాయెల్ ఒకటి ఉంటుందండి. కాబట్టి ఆ ఆయుధాలు అనేవి ఇండియాకి చాలా చాలా అత్యవసరం. ఇది ఇండియా అభివృద్ధికి చాలా ఉపయోగం జరగవచ్చు. కాబట్టి ఇస్లామిక్ నాటో నాశనం అనే ఒక పెద్ద అజెండాతోనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్తున్నారు. ఈ క్షణంలో చాలా జాగ్రత్తగా గుర్తుపడాలి. ఇస్లామిక్ నాటోని ఎందుకు టార్గెట్ చేస్తూ వెళ్తున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఇజ్రాయెల్ పర్యటనకి ఇలా ఈయన వెళ్తున్నారు కాబట్టి ఇజ్రాయెల్ కొన్ని ముస్లిం దేశాలకు శత్రువు కాబట్టి ఈ అరబ్ కౌన్సిల్తో, అరబ్ దేశాలతో ప్రత్యేకమైన రాయబారులతో, వాళ్ళ మంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నమాట. అంటే బ్యాలెన్స్ చేయడం, అంటే ఇస్లామిక్ ప్రపంచానికి దూరం అవ్వకుండా ఉంటేనే కదా ఈ సౌదీ అరేబియా, పాకిస్తాన్ దూరం చేసేది. అంటే ఇస్లామిక్ వరల్డ్లో స్ప్లిట్టింగ్కి ట్రై చేస్తున్న సౌదీ అరేబియా, దానికి మనకు ఒక సాధనంగా ఉపయోగపడబోతుంది భారతదేశానికి. ఒక అద్భుతం
ఒక చాలా పెద్ద డిప్లొమసీ. అంటే మోడీ గారు ఇస్లామిక్ నాటోని ఇగ్నోర్ చేయలేదు, చాలా డేంజరస్గా దాన్ని ట్రీట్ చేస్తున్నారనే దానికే ఈ నరేంద్ర మోడీ గారు చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళడాన్ని ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చండి.